నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారు గాలి మోటార్లో గాలి తిరుగుళ్ళు తిరుగుతూ ఉన్నారు. హైదరాబాద్లో టిఫిన్ చేస్తాడు, మంగళగిరిలో మధ్యాహ్నం లంచ్ చేస్తాడు, నైట్ ఎక్కడో డిన్నర్ చేస్తాడని కామెడీ చేశారు. ఆయన ఏకంగా గాలి మోటార్ వేసుకెళ్ళి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి గాలి తీసేశాడు. ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన నియోజకవర్గంలో మంగళంపేట అనేటువంటి అడవిలో దాదాపు 76.74 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించుకొని అసలు వైఎస్ఆర్సీపీ పార్టీలో రోడ్లే వేయలేదంటారు కదా, అద్దాలు లాంటి రోడ్లు వేసుకున్నాడు. చూడండి, ప్రజల సొమ్ముతో మార్కెట్ కమిటీ డబ్బు లేదంట. చూడండి, ఆయన ఎంపైర్ చూడండి రోడ్డు చూడండి, అద్దం లాగుంది, దోశలు వేసుకొని తినచ్చు. ఆ మరి ఇంత పెద్ద అడవిలో జనాలు తిరిగే చోటే రోడ్లు వేయనటువంటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రము ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఆయన సొంత భూమికి కూడా కాదు, ఆయన ఆక్రమించుకున్నటువంటి అడవిలో, అది కూడా అడవిలో ఆక్రమించుకున్నటువంటి భూమిని, ప్రభుత్వమే ఆ అటవీ భూమిని కొంచెము ఏదైనా డెవలప్మెంట్ కోసం కావాలంటే దాన్ని పర్యావరణం నుంచి పర్మిషన్లు తెచ్చుకోవాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మిషన్లు తీసుకోవాలి, ఇన్ని కథలు ఉంటుంది. అలాంటిది దాదాపు 77 ఎకరాలు ఆక్రమించుకొని విలాసవంతమైనటువంటి ఒక ప్యాలెస్ ఒకటి కట్టుకొని దానికి గవర్నమెంట్ ఫండ్స్తోనే రోడ్డు కూడా వేసుకోవడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారాన్ని పవన్ కళ్యాణ్ గారు సినిమా తీసి చూపించాడు. చూడండి, ఇదంతా ఆక్రమించుకోండేదే, రెడ్గా ఉండేదంతా ఆక్రమించుకోండేదే. చూడండి, రోడ్డు చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందో. ఇది వచ్చి ఆవుల కోసం వేసినటువంటి షెడ్ అంట. ఇది చూడండి, ఓయమ్మ, దట్టమైన అడవిలో పవన్ కళ్యాణ్ గారు హెలికాప్టర్లో వెళ్ళి వీడియో తీసి మొత్తం బట్టలు ఇప్పేశాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బట్టలు ఇప్పేయడం జరిగింది. చూడండి, షెడ్లు చూడండి, ఎంత కోట్ల రూపాయలు పెట్టి షెడ్లు వేసుకున్నాడు. దానికి కూడా ఆయన డబ్బులు పెట్టాడో లేదో మనకు తెలియదు, కానీ మొత్తానికి షెడ్లు అయితే వేసుకున్నాడు. వందల మామిడి చెట్లు చూడండి. అసలు బేసిక్గా అటవీ భూమి, చుట్టూ అటవీ భూమి ఉంటే మధ్యలో పట్టా భూమి ఎట్లొచ్చింది, దానికి సర్వే నెంబర్ ఏ విధంగా వచ్చింది అంటే ఏమంటున్నారు, 1955లోనే వచ్చిందంటా ఉన్నారు. 1955లో కూడా మన వాళ్ళది రాజకీయ ఫ్యామిలీనే, వీళ్ళది రాజకీయ ఫ్యామిలీనే కాబట్టి మళ్ళీ అప్పుడేమన్నా సృష్టించుకున్నారా, నిజంగా కొనుక్కున్నారా, అది పక్కన పెడితే మొత్తానికి దాదాపు 77-78 ఎకరాలు కబ్జా చేసి విలాసవంతమైనటువంటి భవనాలు కట్టుకొని, చూడండి విలాసవంతమైన భవనం ఇక్కడ, ఇది వ్యవసాయ క్షేత్రం అంట. ఇది ఆవుల కోసం షెడ్లు, ఇంకా ఏం చేస్తున్నారో మరి లోపల తెలియదు, కానీ కంచె వేసుకొని అడవిని ఆక్రమించుకొని, చూడండి దట్టమైన అడవిని ఎవ్వరికీ తెలియకుండా, దొంగలు కూడా పడని చోట ఎంత భూమిని ఆక్రమించుకొని కంచేసేసారు. చూడండి, కరెంటు పెట్టి కంచేసుకున్నారు, మొత్తం కంచె వేసేసి ఆక్యుపై చేసేశారు. పవన్ కళ్యాణ్ గారిని నేను పిఠాపురంలో ఓడిచ్చేస్తా, నేను డిపాజిట్ రానియకుండా చేస్తా, ఎట్లా గెలుస్తాడో చూద్దాము, అసెంబ్లీ గేటు ఎలా తాకుతాడో చూద్దామని చెప్పి వీగినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యామిలీ ఈరోజు మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బండారాన్ని గాలి మోటార్లోనే వెళ్ళి, మీరు చెప్పినటువంటి గాలి మోటార్లోనే వెళ్ళి ఆయనే స్వహస్తాలతో వీడియో తీసి మరి ప్రపంచానికి తెలియజేశారు. ఇది చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటివి చూసినప్పుడే, ఇందుకే కదా మనకు 11 సీట్లు వచ్చింది, ఆ ప్రేమ ఏమైందో, ఆ ఆప్యాయత ఏమైందో, ఆ అనురాగం ఏమైందో అంటారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మీ ప్రజాప్రతినిధులు, మీ రాజకీయ నాయకులు, మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఈ విధంగా ఈ అడవులే కాదు, ఆయన నియోజకవర్గం కావచ్చు, తిరుపతిలో కూడా ఆయన కబ్జా చేశాడు అనేటువంటి వార్తలు రావడము, దాని మీద సర్వే చేయడము, సర్వేకి రానియకుండా చేయడము, మదనపల్లికి సంబంధించి వీళ్ళు కబ్జా చేసినటువంటి విషయాలు ఎక్కడ బయటపడుతుందో అని చెప్పి సబ్ డివిజన్ ఆఫీస్ ఏదో ఉంటే కలెక్టర్ ఆఫీస్కి నిప్పు పెట్టడం కూడా జరిగింది, అది కూడా కేసు జరుగుతుంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు బట్టలు ఇప్పి నిలబెట్టాడు. చూడండి, ఇంకొకసారి చూడండి ప్యాలెస్ ఏమి కథ ఏమని. వామ్మో, దట్టమైన అడవి, కొంపదీసి రెడ్ శాండిల్ కూడా ఉందేమో మరి లోపల. దట్టమైన అడవి, చాలా అద్దాలు లాంటి రోడ్లు వేసుకొని, వీళ్ళు జనాలకు మాత్రము రోడ్లు వేసేదానికి డబ్బులు లేదు, కానీ జనాలకు రోడ్లు వేయడానికి డబ్బులు లేదు, కానీ సొంత వ్యవసాయ క్షేత్రాలకు, సొంత ఇంటికైతే కనుక అక్కడ ఆ ఇంటికైతే కూడా దానికి కూడా సిమెంట్ రోడ్డు వేసుకున్నాడు. ఇక్కడ చూడండి రోడ్డు చూడండి. మొత్తము 77.64 ఎకరాలు
దాదాపుగా 78 ఎకరాలు అనుకోండి, 78 ఎకరాలు అటవీ భూమిని ఆక్రమించుకొని ఎప్పటి నుంచో ఆక్రమించుకొని అనుభవిస్తున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి మొత్తం బండారాన్ని పవన్ కళ్యాణ్ గారు బయటపెట్టారు. సో ఇప్పుడు వచ్చి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటున్నారు, ఇది ఆల్రెడీ తెలిసిందే కదా, అంటే వీళ్ళకు కబ్జా చేయడము అటవీ భూములను ఆక్రమించుకోవడం అనేది వీళ్ళకు లెక్కే లేదనమాట. వాళ్ళు అంటారు, ఇంకా పొద్దున వచ్చి ఏమంటారు, అడవిలో ఆక్రమించుకుంటే తప్పేముంది, ఆడేమైనా జనాలు ఉంటారా, అది ఎవరిది పొలం కాదు కదా, పొలాన్ని ఆక్రమించుకుంటే తప్పు కానీ అడవిని ఆక్రమించుకుంటే తప్పేమి అనేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఖాతాలో ఎవరెవరైతే అటవీ భూములను ఆక్రమించుకొని ఉన్నారో, ఆల్రెడీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. సో ఎవరెవరైతే అటవీ భూములు ఆక్రమించుకొని ఉన్నారో వాళ్ళదంతా సర్వే చేసి ఎంతెంత ఆక్రమించుకొని ఉన్నారు, సో అటవీ భూములు ఆక్రమించుకున్నా కూడా వాళ్లకు సహకరించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారుల మీద కూడా చర్యలు తీసుకోమని పవన్ కళ్యాణ్ గారు, సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ గారు గాలి మోటార్ ఎందుకు వేసుకుని వెళ్ళాడో, గాలి మోటార్ వేసుకుని చిత్తూరు జిల్లాకు ఎందుకు వెళ్ళాడో అర్థమైందా? సో ఎవరిని కెలకూడదో వాళ్ళనే కెలికి కొట్టించుకోవడం అంటే ఇదే. సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, అది కూడా అటవీ శాఖ మంత్రిగా ఉండి అటవీ భూములను కాపాడాల్సింది పోయి, అటవీ సంపదను కాపాడాల్సింది పోయి, సొంత సంపదను పెంచుకుంటూ ఈ విధంగా 100 ఎకరాలు ఆకుపై చేసుకుని, అడవిలో ఆకుపై చేసుకుంటే దిక్కు దివానం ఉండదని చెప్పి అక్కడ కంచె వేసుకొని, అక్కడ లోపల ఏం యాక్టివిటీస్ జరుగుతా ఉందో కూడా తెలియకుండా 100 చెట్లు నాటుకొని అక్కడికి ప్రభుత్వ ధనంతోనే రోడ్లు కూడా వేసుకుని, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూడాలి, ఆ రోడ్డు కేవలం ఆయన వ్యవసాయ క్షేత్రానికి ప్రభుత్వ ధనాన్ని వెచ్చించి వేసుకున్నటువంటి రోడ్డు. సో ఇలాంటివి చూసినప్పుడు జనాలు ఏ విధంగా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తారని మీరు భావించారు? మరి ప్రేమ ఏమైందో, ఆప్యాయత ఏమైందో, అనురాగం ఏమైందో తెలియదు అంటారు కదా. సో మీ 175 నియోజకవర్గాలకు సంబంధించి మీ నాయకులు చేసినటువంటి నిర్వాహకం ఏదైతే ఉందో దాని ప్రభావమే 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోవడం జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి నాకు తెలిసి ఈ విలాసవంతమైనటువంటి వ్యవసాయ క్షేత్రాన్ని చూసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు కూడా ఉలిక్కిపడ్డారు. సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే ఏదో నెంబర్ 2 అనుకున్నాము, ఏదో చేస్తూ ఉన్నాడు, పార్టీని డెవలప్ చేస్తూ ఉన్నాడు అనుకుంటే, పార్టీని డెవలప్ చేయడం పక్కన పెట్టి ఆయన సొంత ఆస్తులను డెవలప్ చేసుకున్నాడు. సో ఇదే కాదు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించి మొత్తం ఆ మదనపల్లి కావచ్చు, తిరుపతి కావచ్చు, పుంగునూరు కావచ్చు, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి నిర్వాహకం ఏదైతే ఉందో, ఒకానొక సమయంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద కంప్లైంట్స్ ఇవ్వడానికి బారులు తీరాలు జనాలు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద కంప్లైంట్స్ ఇవ్వడానికి బారులు తీరారు జనాలు. సో మొత్తానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎవరు రాయలసీమలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఎవరు టచ్ చేయలేరు అని చెప్పి విర్రవీగేవాళ్ళు. ఇవన్నీ ఎవరు టచ్ చేయలేరు, రండి చూసుకుందాం, సీమ సందుల్లో రండి చూసుకుందాం అనేది సినిమా డైలాగులు. మిథున్ రెడ్డిని దాదాపు 50 రోజులు 60 రోజుల్లో జైల్లో వేస్తేనే కనీసం పట్టించుకోలేదు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. సో రేపు పొద్దున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని అరెస్ట్ చేసినా, ఇంకొకరిని అరెస్ట్ చేసినా ఏం ఫరక్ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారినే 16 నెలలు జైల్లో పెట్టారు. సో చట్టం తన పని తాను చేసుకెళ్తుంది. కాబట్టి వాళ్ళని టచ్ చేయండి, వీళ్ళను టచ్ చేయండి, వాళ్ళను టచ్ చేస్తే ఏమో అయిపోతుంది, వీళ్ళను టచ్ చేస్తే ఏమో అయిపోతుంది అనేది అపోహ మాత్రమే. ఎవరిని టచ్ చేసినా, ఎవరు ఈ విధంగా అక్రమాలకు పాల్పడినా, ఎవరిని జైల్లో పడినా ఇంచు కూడా ఫరక్ పడదు. దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఆ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తే మొత్తము రాయలసీమ, రాజంపేట పార్లమెంటు పరిధిలో మొత్తం అల్లకల్లోలమైపోయి భూమి బద్దలైపోతున్నారు. ఏం బద్దలయ్యింది? ఏమీ బద్దలవ్వలేదు. సో ఇంకా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేశారు. వీళ్ళ ఫ్యామిలీని టచ్ చేయరనుకున్నాము, మిథున్ రెడ్డినే అరెస్ట్ చేశారంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కూడా, అంటే వాళ్ళు కోర్టుకి వెళ్ళి బెయిల్, ఇంకా ఇది సివిల్ డిస్ప్యూట్ కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు న్యాయ నిపుణులు ఏం చెప్తున్నారంటే అటవీ శాఖకు సంబంధించినటువంటి భూమిని కబ్జా చేశారు కాబట్టి కఠిన చర్యలు తప్పవని అంటున్నారు. సో వీళ్ళకి అలవాటి అప్పట్లో రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఇడుపులపాయలో అటవీ భూమిని ఆక్రమించుకొని అది ప్రూవ్ అవడంతో తిరిగి కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరిగి ఇచ్చేయడం కూడా మనం అందరము చూసాము. సో అదే కోణంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే కాదు, అటవీ భూమిని ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా, ఎంత పెద్ద వాళ్ళైనా కన్నా కబ్జా చేసి ఈ విధంగా ఆకుపై చేసి వాళ్ళు కనుక ఈ దుశ్చర్యలకు పాల్పడింటే కఠిన చర్యలు తీసుకోండి. వాళ్ళ పేర్లు, అదేవిధంగా వాళ్లకు సహకరించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా పోర్టల్లో పెట్టండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే ఆదేశాలు
జారీ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో ఓడించే సంగతి పక్కన పెడితే ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సొంత నియోజకవర్గం, సొంత మండలం కూడా అనుకుంటా, వాళ్ళ ఊర్లోనే వెళ్ళి ఆయన చేసినటువంటి అక్రమాలను ప్రపంచానికి పూసగుచ్చినట్లు వీడియో తీసి ఒక సినిమానే చూపించాడు. మరి చూద్దాం ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో. ఆల్రెడీ ఆయనే కాబట్టి ఆ శాఖకు మంత్రి. ఖచ్చితంగా ఎంత పెద్దవాళ్ళనైనా చట్టం ముందు నిలబెట్టాలనేటువంటి ఆదేశాలు కూడా జారీ చేశారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.